గడుపుకుంటాం అన్నమాట. ఎలా అయితే మనం ధనుర్మాసం వైష్ణవులు ఎలా జరుపుకుంటారు, కార్తీక మాసాన్ని శైవులు ఎలా జరుపుకుంటారు, అలాగే ఈ భాద్రపద మాసాన్ని శ్రావణ మాసాన్ని అమ్మవారి కోసం, భాద్రపద మాసాన్ని ఠాకూర్జీ జన్మతిథి కాబట్టి ఈ మాసం అంతా ఆయన ఆవిర్భావం రోజుగా భావించి ప్రతి ఒక్క రోజు ఆయన్ని స్మరించుకుంటూ ఉంటాడు. ఇది ఠాకూర్జీ యొక్క భక్తుల ఒక క్రమం అన్నమాట. శ్రీ ఠాకూర్ గురించి చెప్పాలంటే త్రిపాఠి గారు చెప్పారు. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయన కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనం భక్తి గురించి ఆధ్యాత్మిక గురించి మాట్లాడే ముందు ఎప్పుడు ఒక మాట వస్తూ ఉంటుంది, అదే ధర్మం. ధర్మం గురించి శాస్త్రాలు మాట్లాడతాయి, అందరూ మాట్లాడుతూ ఉంటారు. కాకపోతే ధర్మం గురించి ఒక చిన్న మాటలో చెప్పారండి, అది మీరు చెప్తాను. సత్తా సచ్చిదానందమయ, అసత్య నిరోధి, స్వయంగా సచ్చిదానందం యొక్క పరిపోషణం ఏదైతే ఉందో అదే ధర్మం. సత్తా, ఇది ఈ శరీరాన్ని నడిపించేదే సత్తా. నా సత్తా చూపిస్తానంటే చూడండి, అంటే ఈ శరీరాన్ని నడిపించేది ఆత్మ సత్తా, ఎలా అయినా అనొచ్చు. కాకపోతే చెప్పిన సత్తా సచ్చిదానందమయ అంటే ఆ సత్తా స్వరూపం ఎలా ఉంటుంది అంటే సత్ చిత్ ఆనందం, ఈ మూడు ఉంటాయి. అంటే సత్ అంటే ఉనికి, ఎగ్జిస్టెన్స్, చిత్ అంటే చైతన్యం, అంటే కాన్షియస్నెస్, ఆనంద్, ఆనంద్ అంటే ఇంగ్లీష్లో బ్లిస్ఫుల్ బికమింగ్ అని ఠాకూర్జీ నిర్వచించారన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క జీవి జీవించాలనుకుంటుంది, అది కూడా ఎదగాలనుకుంటుంది. చూడండి, ఇది జీవి యొక్క ప్రతి జీవి యొక్క ప్రకృతి. నేను కూడా, మీరు కూడా అలాగే మన ఉనికిని కాపాడుకోవడానికి మనం ఎన్నో రకాలుగా విధానాలని అవలంబిస్తూ ఉంటాం. దాంట్లో భాగమే ఇదన్నమాట, ఆనందమే. కాబట్టి దీన్నే ధర్మం కింద నిర్వచించారన్నమాట. ఒక ఆయన అడిగారు, ధర్మం ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అని అడిగితే, ధర్మమూర్తి హోతాయే ఆదర్శుని, అంటే ధర్మం ఎక్కడ ఉంటుందంటే ఆదర్శుని అందు పూర్తిగా కృషి ఉంటుంది. ఆ ఆదర్శం మీద గల అనురాగ్ని దీక్షను తెస్తుంది. ఎప్పుడైతే ఆయన మీద అనురాగం ఉంటుందో ఆటోమేటిక్గా మన యొక్క వృత్తి నియంత్రణ కలుగుతుంది. ఇది ఆధ్యాత్మిక సాధనలో భాగం అన్నమాట. వృత్తి నియంత్రణ జరగకుండా ఏది మనం ఆధ్యాత్మికంగా ఎదగలేదు. కాకపోతే ఫస్ట్ నువ్వు ఉంటే కదరా ఏదైనా చేయడానికి. నువ్వు ఉండాలంటే ఏ జీవన విధానాన్ని అవలంబిస్తే మనం జీవితంలో దేనికైతే మనం జన్మించామో దాన్ని పొందాలనుకున్నది పొందగలం, లేకపోతే జీవితం అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ముఖ్య ఉద్దేశం ఈ మానవ జన్మ ఎత్తడానికి ఈశ్వర ప్రాప్తి. ఈశ్వర ప్రాప్తికి కావలసిన జీవన విధానం ఏదైతే ఉందో అది సద్గురువుల ద్వారానే మనకు లభిస్తుంది. నేనైతే భాగ్యవంతుడిగా భావిస్తాను. ఎందుకంటే స్వయం నారాయణే నాకు గురువుగా లభించడం నేను ఎన్నో లక్షల జన్మలలో చేసుకున్న ఒక పుణ్య ఫలమని భావిస్తాను. కాకపోతే ఎవరో కాదు, ఈ కలియుగానికి నారాయణుడు. కాబట్టి ఆ నారాయణుడే మేము గురువుగా పొందాం. కాబట్టి పశువులాంటి మనుషులు కూడా మనుషులుగా తయారయ్యే ఒక విధానాన్ని ఆయన మాకు అందించడం జరిగింది. కాబట్టి మనం శాస్త్రాలు చదివి, ఎన్నో ఉపనిషత్తులు చదివి, ఇవన్నీ చదివి మనం నేర్చుకునేది ఏంటి అంటే మన ఉనికిని కాపాడుకోవాలి, మన మనుగడని కాపాడుకోవాలి. ఇది ముఖ్య ఉద్దేశం. దాని తర్వాత మనం వృద్ధి కూడా చెందాలి. ఉన్న చోటే ఉండకూడదు, మనం వృద్ధి కూడా చెందాలి. అంటే ఎలా, ఏ జీవన విధానం? కాబట్టి ఠాకూర్జీ 5 నియమాలతో కూడిన ఒక పద్ధతిని ఠాకూర్జీ ఇవ్వడం జరిగింది. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. నారాయణులుగా ఎప్పుడు వచ్చినా కానీ, త్రేతాయుగంలో కానీ, ద్వాపరయుగంలో కానీ, కలియుగంలో కానీ, వారిలో వ్యక్తిత్వంలో ఎక్కడ తేడా
ఠాకూర్జీని ఒక ఆయన అడిగారు, మీరు ఎందుకు వచ్చారు, మీ కారణం ఏంటి అంటే, రాముడు ఒక ఉద్దేశంతో వచ్చారు, శ్రీకృష్ణ పరమాత్మ ఒక ఉద్దేశంతో వచ్చారు, మీరు ఏ ఉద్దేశంతో వచ్చారు అని అడిగితే ఠాకూర్జీ చాలా లాజికల్ భలే మంచి మాట చెప్పారు. శ్రీరామచంద్రుడు ఏర్పరిచిన దారిలో ముందుకు నడిపించుకుంటూ ఈ జగత్తుని తీసుకెళ్ళడానికి శ్రీకృష్ణ పరమాత్మ వచ్చారు. అదే మార్గంలో ముందుకు తీసుకెళ్ళడానికి శ్రీ ఠాకూర్ రఘుచంద్రుడు వారు వచ్చారు. అంటే పూర్వ పురుషులందరినీ పరిపూర్ణం చేసుకుంటూ ఈ కలియుగంలో ఇప్పుడున్న పరిస్థితులకి అందరినీ ఆ మార్గంలో ముందుకు తీసుకెళ్ళడానికి నేను వచ్చాను అని ఇండైరెక్ట్గా ఠాకూర్జీ చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే స్వయం నారాయణుని గురువుగా స్వీకరించి ఆయన ఇచ్చిన నియమాలను పాటిస్తే కనుక ఈ కలియుగంలో నేను రాసివ్వగలను. వారి జీవితంలో వారు ఏ ఉద్దేశంతో అయితే జన్మించారో ఆ ఉద్దేశం మాత్రం పరిపూర్ణం అవుతుందని నేను చేయకున్నది చెప్పగలను. ఠాకూర్జీ కూడా అదే మాట చెప్పారు. కాబట్టి మనం చేయవలసింది ఏంటి అంటే ఆయనకి సమర్పించాలి. అంటే ఆయన్ని మంత్రం తీసుకుని దీక్ష తీసుకుని ఆయన ఇచ్చిన నియమాలను కనుక మనం పాటిస్తే కనుక జీవితంలో పొందవలసింది నేను ముందుగానే చెప్పాను, ఈశ్వర ప్రాప్తి. ఆ ఈశ్వర ప్రాప్తిని తప్పకుండా పొందగలం. కాబట్టి మనిషి జీవన విధానానికి కావాల్సింది గురువు, సద్గురువు. కాబట్టి నేను ఒక మాట చెప్తాను. ఇందాక త్రిపాఠి గారు ఒక పుస్తకం చూపించారు. ఇది 6 గంటల వ్యక్తులు ఒక రాత్రి సమయంలో ఒక భక్తుడు అడగగా ఠాకూర్జీ రాసించిన గ్రంథం. అదే తెలుగు అనువాదంలో ఒక మాట చెప్తానండి. ఏ మూర్తి గురించిన ఆదర్శనీయందు ఎవరి కర్మమయ ఎడతెగని ఆసక్తి సమయము లేక సీమను అతిక్రమించి వారిని సహజ భావంతో భగవానుగా తయారు చేసిన ఎవరి కావ్యం, దర్శనం మరియు విజ్ఞానము మనసు యొక్క మంచి చెడులను విచ్ఛిన్న సంస్కారమును వేధించి ఆ ఆదర్శంలోనే సార్థకమై నిలిచెను వారే సద్గురు. అర్థమై ఉంటుంది. అంటే ఎవరైతే ఆ నేను ఇందాక చెప్పినట్టు పూర్వ పురుషోత్తములు ఎవరైతే వచ్చారో వారందరూ ఆయనలో మూర్తి గురించి ఉంటారు. కాబట్టి ఆయన్ని ఆశ్రయించడం అంటే మనం ఎవరినైతే మనం పూజ చేస్తున్నాం, రాముడుగా, కృష్ణుడుగా, వీళ్ళందరూ ఆయనలో ఉన్నట్టే లెక్క. నేనైతే రామాయణం చదివాను, భారతం చదివాను, భగవద్గీత చదివాను. ఇవన్నీ చదివిన తర్వాతే 1 సంవత్సరం పట్టిందండి ఠాకూర్జీని దీక్ష తీసుకోవడానికి. కాబట్టి మనం ఆయన ఆశ్రయించిన తర్వాతే ఆయన గురించి మనకు తెలుస్తుందన్నమాట. రసగుల్లా ఉంది, దాని టేస్ట్ కావాలంటే దాన్ని తింటేనే దాని యొక్క టేస్ట్ మనకు తెలుస్తుంది. కాబట్టి ఏంటంటే సింపుల్గా చెప్పేది, ఆయనకి శరణాపన్నులై అంటే ఠాకూర్జీ ఇదే సత్యానుసరణ గ్రంథంలో మాట చెప్పారు. ఏంటి అంటే సద్గురువు యొక్క శరణాపన్నులకు సత్నామం మననం, సత్సంగం యొక్క ఆశ్రయం మనం స్వీకరించి అక్కడ ఉండి ఆయన గురించి తెలుసుకుని అది జీవితంలో తెచ్చుకొని మనం ఆచరిస్తేనే మనకు అన్నీ లభిస్తాయి. కాబట్టి చెప్పారు, ఈ 3 గంటలు చేస్తే జీవితంలో మనం దేని గురించి ఆలోచించక్కర్లేదండి. నా గురించి కానీ, నా కుటుంబం గురించి కానీ, దేని గురించి ఆలోచించక్కర్లేదు. మనం అన్నీ పొందగలం. ఇది గ్యారెంటీ. ఎందుకంటే నారాయణుడు ఎప్పుడు సింపుల్గా ఒక మాటతో చెప్పారు. ఆయన ప్రతి ఒక్క మాటలోనూ ఏదో ఒకటి ఆ గూఢమైన అర్థం ఉంటుంది. కాబట్టి అన్నీ మనం తెలుసుకోవాలి అంటే ఆయనకి ఫస్ట్ శరణాపన్నులు కండి. ఆ తర్వాత ఆయన ఇచ్చిన నామాన్ని మనం జపించగలిగితే, నామం చేయగలిగితే ఆయన అర్థం చేసుకోగలం. ఎందుకంటే నామం ఒకటే. నామి పురుషుడు ద్వారానే నామం వస్తుంది. కాబట్టి మనం ఏ నామం అయితే చేస్తామో ఇప్పుడున్న కలియుగంలో మన యొక్క కామ, క్రోధ, లోభ, మోహ, మతమాచార్యాలు ఏవైతే ఉన్నాయో ఈ శరీరాన్ని కంట్రోల్ చేస్తున్నాయో అవి కూడా మన కంట్రోల్లోకి వచ్చి మనం ఏదైతే పొందాలనుకున్నామో ఈజీగా పొందగలం. కాబట్టి మనం ఫస్ట్ చేయవలసింది ఏంటంటే ఆయన గురించి తెలుసుకుని ఆయన శరణాపన్నులై ఆయన
ఆయన ఇచ్చిన యజ్ఞం యాగం ఇష్టపడి స్వస్థైన సదాచారం అనే 5 నియమాలండి. ఈ 5 నియమాలు మన ఋషులు అవలంబించారు. అదే క్రమంలో కాబట్టి ఆ నియమాలని మనకి చాలా సింప్లిఫై చేసి చెప్పారు. కానీ కాబట్టి ఇప్పుడున్న కలియుగంలో ఒక కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది ఏంటి అంటే ఇష్టవృత్తి విధానం. ఈ ఇష్టవృత్తి విధానం కనుక మనం చేయగలిగితే తప్పకుండా మనం ఏదైతే సాధించాలనుకున్నామో అది తప్పకుండా సాధిస్తాం. ఇది నేను గ్యారెంటీ ఇవ్వగలను. కాబట్టి ముందు మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈ ఇష్టవృత్తి విధానం ఈరోజు కాదండి. రామాయణం చదివితే మనకి రామాయణంలో మేఘనాథుడు చేసిన ఈ యజ్ఞం వల్ల ఆయన మృత్యు గడి చేరకుండా ఉండింది. ఆయన చంపడానికి ఆ రహస్యం తెలుసుకుంటే ఆయన ఇష్టవృత్తి చేసేవారు. కాబట్టి ఆ ఇష్టవృత్తి విధానాన్ని కనుక మనం ఆపగలిగితే ఆయన ఆ రోజు సంహరించగలమని విభీషణుడు చెప్పడం జరిగింది. రామాయణం చదివితే తెలుసుకున్నాం. కాబట్టి ఇష్టవృత్తి విధానం ఏంటి అంటే మనల్ని కాపాడే ఒక విధానం. అంటే భగవంతుడితోటి మనం ఒక బాంధవ్యాన్ని ఏర్పరిచి మన యొక్క జీవితాన్ని ముందుకు సాధించగలిగితే మనం అనుకున్నది తప్పకుండా సాధించగలమని ఒక ఆశతో అందరూ సుశాంతులతో ఉండాలని, భగవద్జీ ఇచ్చిన మార్గాన్ని గురించి తెలుసుకుని సుఖ సంతోషాలతో ఉండాలని, మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఈ కాంప్లెక్స్లో ఈ క్లబ్లో త్రిపాఠి గారి ఆధ్వర్యంలో ఇదే సత్సంగం మళ్ళా పెట్టాలని పదే కోరుకు. జై